బ్రేకింగ్ న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం చింతవారిపేట సమీపంలోని కాలువలోకి కారు దూసుకెళ్లింది. కారులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఘటనలో తల్లి, ఇద్దరు పిల్లలు గల్లంతు కాక తండ్రి ప్రమాదం నుంచి బయటపడ్డారు. కారు విశాఖపట్నం నుంచి పి గన్నవరం మండలంలోని పోతవరం ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో మహిళ డ్రైవింగ్ చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం చింతవారిపేట సమీపంలోని కాలువలోకి కారు దూసుకెళ్లింది. తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా ఇటు పోలీసులు వెల్లడించారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు అయితే కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. అలాగే వారి తండ్రి సేఫ్ గా బయటికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తల్లి కూడా అక్కడే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక చింతవారిపేట సమీపంలోని కారు కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు గల్లంతవగా ఒకరు సేఫ్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటు ఆ ప్రమాదం జరిగిన సమయంలో తండ్రి బయటపడ్డట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం ఘటన జరిగిన సమయంలో మహిళ డ్రైవింగ్ చేసినట్లుగా ఇటు పోలీసులు అయితే చెప్తున్నారు. గల్లంతైన వారి కోసం పోలీసుల గాలింపు అయితే కొనసాగుతూనే. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక స్థానికుల సమాచారంతో అయితే ఈ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, అసలు ఈ ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గల్లంతైన వారి ఆచూక్యం తెలిసిందా? ప్రశ్న చూసుకున్నట్లయితే ఇదైతే కోనసీమ జిల్లా పి గన్నవరం సమీపంలో అయితే ఈ రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్టుగా అయితే చెప్తున్నారు. పోతవరం గ్రామానికి చెందిన నెలపూడి విజయ్ కుమార్ అనే వ్యక్తి కుటుంబంతో సహా విశాఖపట్నం నుంచి అరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన సంభవించినట్లుగా అయితే వివరాలు తెలుస్తున్నాయి. అయితే ఒకసారిగా అదుపులో కారు డ్రైవింగ్ చేస్తుండగా నిద్ర రావడంతో ఏదైనా ఇలాంటి ప్రమాదం జరగకుండా అయితే ప్రస్తుతం తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే 2 మృతదేహాలు కూడా లభించినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే గల్లంతైన వారిలో ముగ్గురు, అంటే ఇప్పుడు ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో ఆయన మాత్రం సేఫ్ గా ఉన్నారు. విజయ్ సేఫ్ గా ఉన్నారు. అయితే నెలపూడి ఉమ, నెలపూడి మనోజ్, నెలపూడి రిషి ముగ్గురు కూడా గల్లంతైనట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే నెలపూడి ఉమ, నెలపూడి మనోజ్ ఇద్దరు మృతదేహాలు కూడా లభించాయి. అయితే రిషి, అంటే చిన్న కుమారుడు ఎవరైతే రిషి ఉన్నారో అతను బాడీ కానీ లేదా ఆచూకీ కానీ ఇంకా తెలియలేదు. అదే ప్రస్తుతం అయితే మొత్తం వారి కుటుంబం అంతా కూడా విశేషాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక విహారయాత్రకి వెళ్ళి తిరిగి వస్తుండగా ఇలాంటిది జరగడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ప్రశ్న శివశంకర్, ఈ ఘటనకు సంబంధించి తండ్రి అయితే సేఫ్ గా బయటపడేట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇటు చూసుకుంటే డ్రైవింగ్ చేసింది ఆ మహిళని అన్నట్లుగా కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి అసలు పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉంది శివశంకర్? ప్రస్తుతం అయితే పోలీసులే గాలింపు చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం డ్రైవింగ్ చేసింది మహిళ లేకపోతే ఇతను అనేది తెలియాలి. ఎందుకంటే అతను బయటకు వచ్చి అయినా కాబట్టి కంప్లైంట్ ఇచ్చింది. దానికి సంబంధించి మొత్తం కార్లో డ్రైవింగ్ చేస్తుండగా ఇరుక్కుపోయారా లేకపోతే ఏంటంటే పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే 2 మృతదేహాలు ఇప్పటికే లభించడంతో భర్త విజయ్ అయితే ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉండిపోయారు. కాబట్టి ఇంకా దీనికి సంబంధించి విషయం అయితే తెలియాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రశ్న